ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం. డిసెంబర్ 12, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెను. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఈ మాటను ఎవరితో మాట్లాడుతున్నారో మనం ఆలోచిస్తే, పౌలు గారు, బర్నబా గారు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ అనేక ప్రాంతాల్లో వారు సంచరిస్తూ ఉంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వారి మీద తిరగబాటు చేస్తూ వారిని చూసినప్పుడు వారు వేరొక ప్రాంతానికి వెళ్తారు. ఆ ప్రాంతంలో కొన్ని పట్టణాల్లో తిరిగినప్పుడు అక్కడ బలహీనుడైన ఒక వ్యక్తి కనిపిస్తారు. పౌలు గారు ప్రసంగం చెప్తుండగా, సువార్త ప్రకటిస్తుండగా ఆ వ్యక్తి ఆ మాటలను విని విశ్వసిస్తారు. అది పౌలు గారు గ్రహించి అతనికి స్వస్థతను దేవుడు ఇవ్వాలని అతని విశ్వాసం మేరకు అతనికి స్వస్థత కలుగుతుంది. ఆ స్వస్థతను చూసి, అంటే ఆ వ్యక్తి నడవలేని పరిస్థితి, కానీ పుట్టుకతోనే నడవలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు స్వస్థపరచడం చూసి ఆ జనాలందరూ కూడా బర్నబాను, పౌలును పూజించటానికి, దేవతలే మనుష్య రూపంలో వచ్చారని వారికి పూదండలతోనూ ఎడ్లతోనూ ఇలా బలిలర్పించి పూజించటానికి జనులు సిద్ధపడుతున్నప్పుడు బర్నబా గారు అలాగే పౌలు గారు వారి వస్త్రములు చింపుకొని, అయ్యలారా మీరేం చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మనుషులమే కానీ మేము దేవుళ్ళము కాదు, ఇది మాకు తగదు. మీరు పూజించవలసినది ఈ యొక్క సృష్టిని, భూమిని, ఆకాశమును, సముద్రమును, సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగండి అని వారికి ప్రకటిస్తూ ఉన్నాము అని చెప్తూ ఉంటారనమాట. ప్రియమైన దేవుని వారలారా, పౌలు గారి నుండి అలాగే బర్నబా గారి నుండి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఇక్కడ మనకు దేవుడు తెలియపరుస్తారంటే, దేవునికి ఇవ్వవలసిన మహిమను మనుషులు ఈరోజు దొంగలిస్తూ ఉన్నారు. దేవుడు తప్ప ఏ కార్యమును ఏ మనిషి కూడా చేయలేరు. దేవుడు దేనినైనా చేయగల సమర్థుడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చేయగల సమర్థుడు. అలాంటిది దేవుని నుండి చేసిన ప్రతి కార్యమును బట్టి మనిషి దేవుని యొక్క మహిమను దొంగలిస్తూ వాళ్ళు గొప్పను చెప్పుకోవటానికి, డంబములు చూపించుకోవటానికి, ఇది మేమే చేశాము అనే ఒక అతిశయాన్ని కలిగి జీవిస్తూ ఉన్నారు. దేవుని భక్తులు ఎంతోమంది దేవునినే మహిమపరిచారు. ఎందుకంటే ఆయనే ఆ కార్యములు చేయగల సమర్థుడు గనుక. ఆ కార్యములు ఆయనే చేశారు అని స్పష్టంగా లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ లేఖనాలను చూసైనా సరే దేవునికి మహిమకరంగా ఇప్పుడున్న జనులు బ్రతకటం లేదు. అలాగే ఒక మనిషిని సన్మానించే ఆలోచన కలిగి ఉన్న మనుషులు దేవుణ్ణి సన్మానించాలని, దేవుణ్ణి మహిమపరచాలని, దేవుణ్ణి ఘనపరచాలని, దేవుడు మనకిచ్చిన జీవితాన్ని బట్టి, మన పట్ల చేస్తున్న ప్రతి కార్యమును బట్టి దేవుణ్ణే స్తుతించి ఆయననే కొనియాడాలన్న ఆలోచన విధానాన్ని మనకు నేర్పించటానికి ఈ సందర్భాన్ని దేవుడు మన జీవితంలోకి ఇచ్చి ఉన్నారు, మన ముందు పెట్టి ఉన్నారు కనుక మన ద్వారా దేవుణ్ణి మనము మహిమపరిచి సంతోషపరచాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.